అలా అనేవాడి. స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. పోపుని బాగా చల్లారిన తర్వాత దాంట్లో వేసి మిక్స్ చేయాలి. పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకాస్త దీంట్లోకి పచ్చిది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పోపులో కొద్దిగా వేసుకోవాలి, దీంట్లో కొద్దిగా వేసుకోవాలి, దీంట్లో కొద్దిగా యాడ్ చేయాలి. అలా అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది. పోపు చల్లారిన తర్వాత దీంట్లో కలిపేయాలి. పోపుని ఇలా వేసుకున్న ఉల్లిపాయని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసిన తర్వాత చల్లార్చిన పోపుని ఇలా వేసి మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. పోపు మొత్తం చల్లారిన తర్వాతనే వేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పోపు వేసుకున్నాం నిమ్మకాయ పచ్చడి 1 year వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. నా వీడియోస్ ఆదరిస్తూ ఇలానే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. పచ్చడిని ఇలా కాచు సీసాలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వేసిన నిమ్మకాయ కారం పచ్చడి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నిండుగా వచ్చింది నాకు. ఇలా క్యాప్ పెట్టుకొని మీకు 1 year వరకు వస్తుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.